హాయ్ అండి. కొంతమంది సొసైటీలో ఎలా ఉంటారు అంటే ఈవెన్ ప్రతి దాన్ని అంటే వాళ్ళు తప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా తక్కువే అనే ఫీల్తో ఉంటూ ఉంటారు, తీసి పారేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు లేకపోతే ఇది మనకు లేదు, ఇది మనకు జరగదు అనే ఒపీనియన్ అయితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉండవు, చాలా తక్కువ అలా వాళ్ళు ఫీల్ అవ్వటం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా ఉండాలంటే, మార్నింగ్ లేస్తే మనం అన్నం తింటాం, ఒకసారి కాకపోతే ఒకరోజు ఒకసారైనా తింటాం. ఇప్పుడు బాగా ఫ్యాషన్ పెరిగిపోయి తింటాం తగ్గించేసాం కదా ఎవరికి వాళ్ళం. సో 2-3 సార్లు తినకపోయినా ఒక్కసారైనా అన్నం తింటాం కదా, చచ్చూరుకుంటాం కదా. ఆ ఒక్కసారి తినడానికి అన్నం మెతుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతు పండిస్తే వస్తున్నాయి. అలాంటి రైతు మనకి పనికిరాడు. ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, రైతు అంట, వ్యవసాయం అంట చేసేది అనే టైప్లో మాట్లాడతారు చాలా తేలిగ్గా. నెక్స్ట్, మార్నింగ్ లేస్తే పాలు పెరుగులు కావాలి. ఆ పాలు పెరుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచి గేదెల దగ్గర చాకరీ చేసి అన్నీ చేస్తేనే ఆ గేదెల దగ్గర పాలు పితికితేనే పాలు వస్తున్నాయి. అవి మనకి ఇంటి వరకు వస్తాయి. అది ప్యాకెట్స్ రూపంలో రానివ్వండి, లేకపోతే ఏ రూపంలో రానివ్వండి, ఊరికైతే రావు కదా. ఆ పాలు చేసే ఆ పాలు గేదెల నుంచి వచ్చి గేదెల దగ్గర చాకరీ చేసే వాళ్ళు ఏదో ఏదో పని పాట లేక ఏదో చేసుకునే వాళ్ళు, చదువుకోక ఏదో మోటుతనంగా చేసుకునే వాళ్ళలాగా చూస్తుంటారు. ఇంట్లో పని చేయడానికి ఒళ్ళు వంగదు, పని మనుషులను పెట్టేస్తాం. ఆ పని వాళ్ళని తేలిక పని చేసుకునేవాళ్ళు ఒక మాటతో అయిపోతుంది. మార్నింగ్ లేస్తే ఒంట్లో బాగున్న రోజు 4 కూరలు వండుకుని, బాగున్న రోజు ఒక కూరతో వేసుకుని సరిపెట్టుకుందామనే యాటిట్యూడ్ ఉండదు. వంట వాళ్ళు కావాలి, లేకపోతే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవాలి. ఆ వంట చేసే వాళ్ళకి, మనకు వంట రాదు, వంట చేసే వాళ్ళకి వంకలు. ఎందుకు అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఉంటాయి పనులు. ఎందుకు ఇలా ప్రతి ఒక్కరిని ఎందుకు ఇలా తక్కువగా చూసే యాటిట్యూడ్ మనుషుల్లో ఉంటుంది అనేది అర్థం కానిది నిజం చెప్పాలంటే. ఈవెన్ ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, గుడిలోకి వెళ్తారు, పంతులు గారే ఉంటారు, ఆయనేమి నాకు ఇంత కానుక అయ్యిండని అడగరు కదా. మనకి ఇష్టమై వేయాలనుకుంటే వేస్తాము, లేకపోతే లేదు, దండం పెట్టుకుని వస్తాం. యువతలకు వచ్చేసి అనుకుంటారు, ఆయన ఒక్కొక్కరిని ఒకలా చూస్తున్నాడు, వేస్తే ఒకలా ఉంటున్నాడు, వేయకపోతే ఒకలా ఉంటున్నారు, అసలు కమర్షియల్ అయిపోయారు పంతులు గారు, అది ఇది అనేది చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ బ్రాహ్మణులు కూడా వదిలిపెట్టకుండా. మనం అవ్వలేదా కమర్షియల్? మనం మాట్లాడుకునేదేంటి, మనం చేసేదేంటి? అదేంటి, వడ్లు పండించే రైతుని తక్కువ చేసి చూడటం, గీదెల దగ్గర పాలు పితికే వాళ్ళని తక్కువ చేసి చూడటం, మనకి వంట చేసి పెట్టేవాళ్ళని, మనకు పనులు చేసి పెట్టేవాళ్ళని తక్కువగా చూడటం. ఇవన్నీ మనం ఏ పొగరుతో చేస్తున్నాం? వాళ్ళకి రూపాయి ఇస్తున్నామనే అహంకారంతోనేగా చేస్తుంది. ఇవన్నీ చేస్తూ మళ్ళీ వాళ్ళను కూడా ఎందుకు అట్లా అనుకోవటం? ఇంకా మనుషుల్లో అయితే ఫస్ట్ కావాల్సింది కష్టపడే తత్వం ఉండాలి. అవతల వాళ్ళని తేలిక చేసే భావం ఉండకూడదు. ఏ ఒక్కళ్ళైనా సరే, ఈవెన్ ఏ ఒక్కళ్ళు లేకపోతే ఏ ఒక్కటి కూడా జరగదు. ప్రతి పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్కి ఇవ్వాలి, ఈ రైతుకి ఇవ్వాలి, ఆ గీదలు ఆవులు పనులు చేసే వాళ్ళకి ఇవ్వాలి. అలానే ఈవెన్ వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని నా ఒపీనియన్. ఏమంటారు?